జాతి కట్టలేదు, పోయి ప్రజల కోసం అసెంబ్లీలో కూర్చోవడం జాతి కావట్లేదు, కిక్కులు కావాలంట, తొక్కలు వస్తాయి. తొక్క కిక్కు భవిష్యత్తులో తెలుస్తుంది నీకు. అది నేను మర్యాదగా మాట్లాడుతుంటే తొక్క అయ్యి మాట్లాడుతూ అనేది కరెక్ట్ కాదు. నువ్వు మర్యాద తప్పలా, నువ్వు దాన్ని మళ్ళీ గతి తప్ప మాట, నువ్వు గతి తప్పదు. నేను ఎక్కడ మర్యాద తప్పలా, తొక్క బూతు కాదు, తప్పు పదం కాదు. నీ భాషలో ఒక అదే తెలియదు, మా భాషలో తెలుగు భాషలో తొక్క అనేది తప్పు పదం కాదు. ఆపాలి, ఖచ్చితంగా తొక్క ఎలాగో చేస్తారు, చూస్తూ ఉండండి. ఆపాలి. నేను బూతులు మాట్లాడు, తప్పులు మాట్లాడాలి, చాలా పద్ధతిగా మాట్లాడాలి. గెలిస్తేనే కిక్ వస్తుంది నేను చెప్తే ఆ తొక్క చేస్తారా? కిక్కు అన్నది తప్పు కాదు, నాకు తొక్క అన్నది కూడా తప్పు కాదు. ఏంటి కిక్కు? రాజకీయాలు కిక్ ఏడిది? కిక్ దేనికి వచ్చింది? కోటర్ పెగ్గెత్తి కిక్కులు వస్తాయి. ఏం కిక్? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడి తప్పు తొక్కటి తప్పు వచ్చేసిందా? ఏం మాట్లాడుతున్నావు? ఆపాలి, ఇంకా డైవర్షన్ టాపిక్ ఆపాలి. వచ్చే పెద్ద సూక్తులు చెప్పడానికి నేను ఎప్పుడు మందు తాగను, మరి నువ్వు తాగుతున్నావు. ఓకే అండి, ఓకే వెయిట్ రమేష్, ఎందుకు పర్సనల్ గా ఎందుకు? ఏంటి తప్పు? ఏంటి తప్పు? తొక్క అంటావేంటి? కిక్ తప్పు కాదు, తొక్క తప్ప. కిక్ తప్పు కాదు, తొక్క తప్ప. రాజకీయాల్లో కిక్ ఏడిది? కిక్ ఎందుకు ఎక్కింది? కిక్ ఎందుకు వచ్చింది? ఏం కిక్? నువ్వు మందు తాగుతావు నీకు వెయిట్ అండి, వెయిట్ రమేష్, కిక్ తప్పు కాదు, తొక్క తప్ప అండి. రమేష్ అది కరెక్ట్ కాదు. రమేష్ ఆ రకంగా కరెక్ట్ కాదు. సరే ఆ కిక్కు అంటే కాదు రమేష్ ఒక విషయం ఏంటండి, రమేష్ ఒక విషయం ఉండండి, అది కాదండి, ఒక నిమిషం, అది ప్రాస రమేష్. ఇప్పుడు కిక్ అంటే ఏంటో తొక్క అంటారు, అది నార్మల్, అది దానికి ఏదో పెద్ద అది భూతే కాదు కదా, అదేదో భూతే ఏంటి? కిక్కు అంటే ఏముంటది, కిక్కు తొక్కలోడదు అంటారు, అది పెద్ద తొక్కలోడదు అంటే అది పెద్ద బూత్ మాట. మీ వాయిస్ మ్యూట్ అయిందండి. అదేనండి, అదే బూత్ మాట, అది అనకూడదు మాట. ఎవరన్నారు? ఆవిడేం అనలేదే, ఆవిడ బూత్ మాట అనలేదు, అది చెప్పిన దానికి సమాధానం చెప్పారు ఆవిడ. అందులో కిక్కే ఉంటుంది, తొక్కేం కాదా అని. సరే పర్సనల్ గా ఎందుకండి, పర్సనల్ గా ఎందుకు? మహిళల్ని కొద్దిగా మహిళల్ని మనం గౌరవించుకుందాం. సరే మహిళల్ని గౌరవించుకుందాం. ఆవిడ ఏంటంటే వేరే రకంగా అనండి, కానీ వేరే మనం